సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కొన్ని విషయాల్లో నిరూపణల కంటే నమ్మకాలే డామినేట్ చేస్తాయి. మరీ ముఖ్యంగా జాతకాల విషయంలో రుజువుల సంగతి ఎలా ఉన్నా తమ గురించి ఏం ఉందోనన్న ఉత్సుకత మళ్లీ తెలుసుకునేలా చేస్తుంది. ఇందులో ఎవరి నమ్మకం వారిది. ఇంతకు వేళ్లు మనుషుల స్వభావాన్ని చెప్తాయా అంటే అవుననే అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ముఖ్యంగా చూపుడు వేలు, ఉంగరం వేలు పొడవును బట్టి మనుషులను 3 వర్గాలుగా విభజించారు. ఆ వర్గాలేమిటో తెలుసుకునే ముందు మీ చెయ్యి బల్ల మీద పెట్టి ఒకసారి పరిశీలించుకోండి. మీ ఉంగరం వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉందా, పొట్టిగా ఉందా, లేదంటే 2 సమానమైన పొడవుగా ఉన్నాయా? ఇప్పుడే చూసుకోండి. ఆ తర్వాత ఇది తెలుసుకోండి. మీ ఉంగరం వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉంటే ఇలాంటి వాళ్ళు చూడడానికి బాగుంటారు, మాటలతో ఆకట్టుకుంటారు, ఇతరులకు ఎంత దూరమైనా వెళ్లి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు, ప్రియుడు లేదా ప్రియురాల్ని అనుక్షణం మైమర్పిస్తారు, ఒక్కోసారి దూకుడుగా ఉంటారు. ఉంగరం వేలు పొడవుగా ఉన్నవారు డబ్బు కూడా బాగానే సంపాదిస్తారని పరిశీలన. సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో వీళ్లు ముందుంటారు. ఇంజనీరింగ్ రంగంలో ఇలాంటి వాళ్ళు బాగా రాణిస్తారు. మీ చూపుడు వేలు ఉంగరం వేలు కంటే పొడవుగా ఉంటే వీళ్ళు అతి విశ్వాసంతో ఉంటారు. అది ఎదుటి వారికి అహంభావంగా కనిపిస్తుంది. అంతర్ముఖులు కాకపోవచ్చు గాని ఇలాంటి వాళ్ళు తమతో తాము గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీళ్లకు ఎప్పుడూ దృష్టి లక్ష్యం పైనే ఉంటుంది. అయితే చొరవగా స్నేహహస్తాన్ని చాచలేరు, ప్రేమను వ్యక్తపరచలేరు. కనుక తమకు ఎదుటి వారి నుంచి ఎంత దక్కితే అంతతోనే సర్దుకోవాల్సి వస్తుంది. చూపుడు వేలు, ఉంగరం వేలు ఒకే పొడవులో ఉంటే ఇలాంటి వారికి గొడవలంటే అస్సలు పడవు. ఈ జీవితం ఏదో ఇలా హాయిగా గడిచిపోవాలని కోరుకుంటారు. అలాగని ఎవరైనా తమను గొడవకు అనివార్యం చేస్తే గనక ఎదుటి వారికి చుక్కలు చూపిస్తారు. చూపుడు వేలు, ఉంగరం వేలు ఒకే పొడవులో ఉన్నవారు తమ భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారు. ఇంట బయట ఏదైనా వ్యవహారాన్ని చక్కపెట్టడంలో వీరు సమర్థులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.